శ్రీవారి రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించింది టీటీడీ. ఎన్నడూ లేని విధంగా 3,45,000 మంది స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. మరోవైపు రికార్డు స్థాయిలో రథసప్తమి పర్వదినం రోజున 14,500 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారికి నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారికి ఏడాదికి 450 సేవలు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు, వైకుంఠద్వార దర్శనం, రథసప్తమి పర్వదినాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణ నక్షత్రానికి ముగిసేలా 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. 9 రోజులలో 16 వాహన సేవలు నిర్వహించినా 5వ రోజు రాత్రి నిర్వహించే గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇక ప్రతి సంవత్సరం సూర్య జయంతి రోజున నిర్వహించే రథసప్తమి పర్వదినం ప్రాధాన్యత రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యే స్వామివారి వాహన సేవలు అటు తర్వాత నుంచి చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, పుష్కరిణిలో చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చివరిగా చంద్రప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగుస్తాయి. ఇలా ఒకే రోజు స్వామివారి సప్త వాహనాలు దర్శించుకునే భాగ్యం లభిస్తుండటంతో రథసప్తమి పర్వదినం రోజున తిరుమలకు వచ్చే భక్తుల తాకిడి ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది ఊహించని విధంగా ముందు రోజు నుంచే భక్తులు తిరుమలకు చేరుకోవడం, మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలు నిండిపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ముందు రోజు రాత్రి నుంచే గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించారు. అటు తర్వాత రథసప్తమి పర్వదినం రోజు కూడా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 3,45,000 మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమల చరిత్రలోనే రికార్డు స్థాయిలో 14,500 వాహనాలు తిరుమలకు వచ్చాయి. దీంతో పరిమిత సంఖ్యలోనే భద్రతా సిబ్బంది విధులలో ఉన్న శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చూశారు ఎస్పీ సుబ్బారాయుడు. ఇక 9,42,000 అన్నప్రసాద పంపిణీలు చేయగా 6,30,000 మందికి పానీయాలు, 2,90,000 మందికి పాలు, 2,15,000 మందికి వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేసింది టీటీడీ. భక్తుల లగేజీలు కూడా ఎన్నడూ లేని విధంగా 3,65,000 గ్యాడ్జెట్స్ లగేజీ కేంద్రాల్లో డిపాజిట్ చేశారు. గతంతో పోలిస్తే ఇది 73% అధికం. మరోవైపు టీటీడీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో 98% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రథసప్తమి ఏర్పాట్లు బాగున్నాయని 97% మంది, పర్వాలేదని 2% మంది అభిప్రాయపడ్డారు. అన్నప్రసాదాల రుచి, శుచిపై 97% మంది చాలా బాగుందని, 3% మంది పర్వాలేదని అభిప్రాయపడ్డారు. పరిసరాల పరిశుభ్రత, మంచినీటి సౌకర్యంపై 97% అనుకూలంగా చెప్పారు. విద్యుత్, పుష్ప, ఇతర అలంకరణలపై 97.5% మంది భక్తులు చాలా బాగుందని, 2.5% మంది భక్తులు పర్వాలేదని అభిప్రాయపడ్డారు. ఇలా అన్ని విషయాలపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 95%కి మించి అంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా మొత్తంగా స్వామివారి రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో టీటీడీ విజయవంతం కావడంతో రాబోయే వేసవి రద్దీపై దృష్టి పెట్టింది టీటీడీ.